కుక్కలందు పెంపుడు కుక్కలు వేరయ్యా అన్నట్లు ఇంట్లో పెంచుకునే శునకాలకు దక్కే ప్రేమ గౌరవమే వేరు. పేరుకు కుక్కలే అయినా మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే ప్రాణ సమానంగా చూసుకునేవారు ఎందరో. మరి అలాంటి ఓ పెంపుడు కుక్కకు పెళ్లి చేశాడు యూపీలోని ఓ ఇంటాయన. మరి అది ఇలాంటి పెళ్లి మాత్రం కాదండోయ్. సంప్రదాయాలు, ఆహ్వాన పత్రికలు, విందు భోజనాలు, నృత్యాలు, అప్పగింతలు ఒకటేమిటి, మాటల్లో వర్ణించలేం గాని మనము ఓసారి ఆ శునకం వారి పెళ్లి వేడుకను చూసొద్దాం రండి. ఇది ఉత్తరప్రదేశ్లోని కౌశింబి గ్రామం. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉండే ఈ గ్రామంలో ఓ పెద్దాయన ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. పసికూనగా ఉన్నప్పట్నుంచి ప్రాణంగా పెంచుకుంటున్న ఆ కుక్కకు ఓ వయసు రాగానే పక్క ఊరిలో ఓ తోడును చూసిపెట్టాడు. ఎంతైనా మరి ఇంట్లో మనుషులతో సమానంగా పెంచుకున్న శునకమాయే. ఆ రెండింటినీ కలిపేందుకు దానికి మనుషులకు జరిపించినట్లే పెళ్లి చేయాలని భావించాడు. అలా కౌశింబి ఇంటివారి కుక్కకు పక్క గ్రామం శునకానికి జరిగిందే ఈ పెళ్లి వేడుక. ప్రాణంగా చూసుకున్న కుక్కకు తన కూతురుకు జరిపించినట్లే పెళ్లి నిర్వహించాడు కౌశింబి ఇంటాయన. పెళ్లి పత్రికలు, సంప్రదాయాలు, పందిళ్లు, తాళిబొట్టు, తప్పెట్లు, తాళాలు, విందు భోజనాలు, అప్పగింతలు ఒక్కటేంటి, నిజంగా మనుషులకు జరిగినట్లే అన్ని లాంఛనాల మధ్య కౌశింబి ఊరివారి కుక్క పక్క ఊరి కుక్కను మనువాడింది. అంతేనా, ఆ శునకం వారి పెళ్లికి ఏకంగా 5,000 మంది హాజరయ్యారు. అది అత్తారింటికి వెళ్లే సమయంలో నిర్వహించే వేడుకలో ఊరివారంతా కలిసి నృత్యాలు కూడా చేశారు. చిన్నప్పట్నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపే సమయంలో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం సహజం. మరి కూతురితో సమానంగా పెంచుకున్న తన శునకం కూడా అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే ఆ ఇంటాయనకు కూడా కన్నీళ్లు ఆగలేదు. शादी परंपरा जैसे होती है, लड़का और लड़की की उसी तरह उसकी शादी हुई और हमारी सुनिया विदा हो रही। उसके लिए हमको बहुत बड़ा दुख है। सुनिया हमारी एक कुतिया का नाम है, लेकिन वो हमारी लड़की नहीं थी। ఏదేమైనా పెంపుడు జంతువుల మీద తనది కొండంత ప్రేమ అని చాటుకున్నాడు యూపీ ఇంటాయన.